కేశవ చాలా కోపంగా మైత్రి ఇంటికి వచ్చి తన గేటుని చాలా గట్టిగా కాళ్ళతో తన్ని మరీ లోపలికి వస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో కేశవ మైత్రి దగ్గరికి వచ్చి, "పాప కనిపించకపోవడం వెనకాతల నీ హస్తం ఉందని నాకు తెలుసు. ఏం చేశావు? పాపని ఎక్కడ దాచిపెట్టావు? మర్యాదగా చెప్పు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి మాత్రం, "ఈ పాప కనిపించడం వెనకాతల నా హస్తం ఏమీ లేదు. ఆ హస్తం ఎవరి చేతిలో ఉందో తెలుసా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం, "ఎవరు చేశారు? నువ్వే చేసి ఉండాలి కదా! ఇంకెవరు చేస్తారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "లేదు, అది నేను చేయలేదు. నీ భార్య రమ్య చేసింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అందుకు గల రుజువు ఏముంది నీ దగ్గర" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మైత్రి తన ఫోన్‌లో ఉన్న ఒక వీడియోని అయితే చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, నిజంగానే రమ్య ఇలా చేసిందా అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం, "చూసావా, ఇది ఈ పని ఎవరు చేశారో? నేను చేశానా లేదంటే నీ భార్య చేసిందా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అది చూడగానే కేశవ చాలా బాధపడుతూ బుజ్జి దగ్గరకు బయలుదేరుతూ ఉంటాడు. రమ్య ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడు బుజ్జిని ఎలా సద్దునింపాలి అని చెప్పేసైతే అనుకుంటూ బుజ్జి దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం, "కనిపించిన వాళ్ళందరినీ నా చెల్లి దొరికిందా? ఎక్కడైనా కనిపించిందా?" అని చెప్పేసైతే అడుగుతూ